ఏమంటాడు ఏకైవదే చెల్లెలా అక్క మన లైఫ్ ఎందుకే అయ్యా ప్రేమించిన వాడే బయలువాడు జాగున్నాక మన లైఫ్ ఎందుకే అయ్యా బయలువాడి అర్థంపా మన లైఫ్ నాశనమైందట కాదు జీవితమే నీ లైఫ్ నా లైఫ్ మొత్తమే నాశనం నాశనం చేసాడు నా లైఫ్ మొత్తం ఇద్దరు నాశనం అయింది ఓకేనే ప్రేమించిన వాడు వచ్చి బయలువాడు కావాలి ఎందుకే మనం బతికే అవసరం లేదు బయలువాడు బయలువాడు చిక్కుడు బాయి కాడ మళ్ళీ తోటలు ఆ తోట కాడికి వచ్చి బాయిల కాడ వచ్చారు తెలియదు బయలువాడు సర్దాం పట్టు ప్రేమించిన మాట బయలువాడు మన లైఫ్ ఎందుకే ఇక లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది మొత్తం డ్యామేజ్ అయింది మన లైఫ్ డ్యామేజ్ మీకు కాదా మేము బతకద్దు ఇక అనే బయలువాడు కాదు బయలువాడు సర్దాం పట్టు చెల్లెన మొదలు ఏంటి బాయిలు తిరుగుతా మొదలు తిరిగినాక మంచి వెనక పోయి పెళ్లి చేసుకుంటామని రాజును అట్ట కాదు ఇద్దరం కలిసి చేద్దాం అంతేనా ఇవ చెల్లె అక్క కొంగులు ముడేసుకుందాం ముడేసుకున్నా పట్టు చిక్కలు ముడేసుకుందాం ముడేసుకున్నా నువ్వు పడితే నేను బయలుపడతాను అంతే నేను పడుతున్నాను నువ్వు వస్తాను సరే కానీ మనం చచ్చినాక మనకు ఏడ్చేటోళ్ళు ఎవరు లేరు ఏడు దిక్కులు మనకి ఎవరు ఎడతారే కొడుకులు రాజు నుంచుకునే ఆయన ఏడుస్తూ ఉంచుకున్న వాళ్ళకి ప్రేమ బాగుంటది అట్నే అంతే కదా ఏ ఏడ్చే దిక్కులు కాబట్టి మనం పెడతాం అంతే ఏడ్చి బయలుపడతాం ఏడుదాం పట్టు నా చెల్లి బయలుపడతాం అంటే ధైర్యం వస్తలేదే చెల్లు నా చెల్లి నీరు గంట చేపేద్ద ఉండే చెల్లు నా చెల్లి నా అక్క మనం చచ్చిపోయినాక మనకి ఎంత చలి పెడుతుందో అక్క ఓ నా అక్క నా చెల్లి ఆ పెద్ద కొండ గొప్ప నన్ను చూస్తాందే చెల్లు నా చెల్లి మనం వచ్చిన గేడ కొడుకొద్దిట్లో చెల్లి నా చెల్లి నా అక్క మనల్ని పోస్ట్ మార్టం చేయగా మనకి ఎంత రక్తం వెళ్తుందో అక్క ఓ నా అక్క నా చెల్లి నా చెల్లి పాకురు పట్టుండే చెల్లు నా చెల్లి మనకెంత గోకుడు చెల్లి నా చెల్లి అలా బాయ్ కాడున్నారా ఇక్కడ ఇంటి దగ్గర ఏనాడు మాత్రం ఢిల్లీవేలి నగరం ఢిల్లీవేలి నగరంలోన దేవగురు లింగు బిడ్డ ఏనాడు మాత్రం దేవలక్ష్మి ఆ చిన్ననాడు ఏనాడు మాత్రం తల్లిని దాచుకున్న బిడ్డ ఆ తండ్రి సాగి సవరించి పెంచి పెద్ద చేసి ఏనాడు మాత్రం 20 ఏళ్ళ బిడ్డని చేసింది మరి రోజున రోజు ఏనాడు మాత్రం నన్ను ఎటు పంపించలేడు మా బాబు
ఆ మా బాపు ఏనాడు మాత్రం పొద్దుంటే మాపుండే పొద్దుండేది కాయ కష్టం చేసి ఇన్ని రోజుల సంది సవరించిండు పెంచి పెద్ద చేసిండు ఏ ఒక్క రోజు వల్ల ఏనాడు బయట పంపించలేదు నన్ను నొచ్చి నోడు ఒక మాట అనలేదు మరి ఏనాడు మాత్రం ఇలా పూల తోటల కాడి పోయి కోరుకున్న పూలు తీసుకచ్చుకుంటూ ననుకున్నది ఒకవేళ మా నాన్నతో చెప్పకుండా వచ్చిన నన్ను ఏమన్నంటాడు కావచ్చు నాని నాన్న రావే నాన్న నన్ను అన్నాదని బాబు ఏ ఒక్క రోజు ఏనాడు మాత్రం నేను బయటికి పోలేదు నువ్వు బయటికి పంపించలేదు ఇలా అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు బొడ్డు బోసంగి గన్నేరు సంపంగి పూల తోడల కాడి పోయి కోరుకున్న పూలు తెంపుకొని మళ్ళీ ఎప్పటో ఇంటికి వచ్చానా బిడ్డ ఎందుకో నువ్వు పువ్వులు ఆడేవాళ్ళకు పువ్వుల మీద ప్రేమ సరే బిడ్డ పైలంగా పోయి పైలంగా రా సరే మంచిది పర్వాలేదు అని నాయనతో చెప్పిన పూల తోటల కాడి వెళ్ళిపోతున్నాను ఆ బిడ్డ దేవలక్ష్మమ్మ అరే డీలు 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 అయ్యో కలియోగమాయ జగమార కల్లా కలియుగమారే జగమారే కల్లా కలియుగమారే యోగమాయ పురుగు అయ్యో కలియోగమాయ పురుగు అయ్యో ఎలుకటి పెద్దయ్యలంత అంతుదోది కట్టుకోని అదే ఎలుకటి పెద్దయ్యలంత అంతుదోది కట్టుకోని ఎల్లంగి వేసుకొని ముదనటవాళ్ళు వేసుకొని తొక్కొంటి ఓటంటే దేవుడు ఈనాటి నాన్నలు అంత దోది కట్టరే ఈనాటి నా తమ్ముడు అంతాంగి దొడగరాయ కాలిసాల నగిలా సత్తకల్ల నిగిలా కాలిసాల నగిలా సత్తకల్ల నిగిలా అంటే పెళ్లిని పోదామంటే వెంగాడ వారేసి లాగబర్రెలేసుకొని వంగుతాండ లాగోలేసు లోకమాయ పురుగు అయ్యో కలియోగమాయ ఎనకడ పెద్దవ్వాలంత పదరముల చీరగట్టి ఎనకడ పెద్దవ్వాలంత పదరముల చీరగట్టి చిన్నగా సిగ మనసులోని సిగ నిండా పూలు పెట్టి తొవ్వంటి ఓతంటే దూరం లెక్క కనిపించే ఈనాటి నా అక్కలు అంత చీర కట్టరా ఈనాటి నా చెల్లెలు అంత రైత దొడగరాయ అదే రోజుకొక చోకాయ 2-3 గాజులాయ రోజుకొక చోకాయ 2-3 గాజులాయ ఓ చెంపుకు ఓరంగు చిన్న చిన్న మట్టెలాయ శ్రీదేవి పుస్తలాయ 12 పిల్లాయ పసిగిళ్ళకు తల్లాయ 12 పొల్లాయ పసిగిళ్ళకు తల్లాయ అమ్మగారింటికి నేనే పోదామంటే ఎక్కుదాము బస్సెక్క పోదా ఎక్కటోడు ఎక్కనేడు దిగటోడు దిగనేడు వాడి దొబ్బ వీడి దొబ్బ నడవ సింగులు అయ్యో కన్నబిడ్డ దేవలక్ష్మి రామ పూల తోటల కాడి ఏనాడు ఎడవచ్చిందో కోరుకున్న పూలు తెంపుకున్నది
ఆ పూల తోటల కాడ ఏనాడు మాత్రం తోటల కాడ బావి ఉంటది కదా బావి దగ్గర పోయి ఏనాడు కొన్ని మంచినీళ్ళు తాగి నేను మళ్ళా అవ మా ఇంటిని వెళ్ళిపోతాననుకున్నది ఏంద్రో నేను బయట పడుతుంది అవ్వా బాయిల సతడు దాని వస్తలేదు అవ్వా అని ఆ ఏడు ఏనాడు కళ్ళ చూసింది నువ్వెందుకు పోతాను దాన్నే గట్ల పట్టికుతాను నన్నే పడతావు అని నూరుకుతాను కానీ ఒక మాట మరి మీకు ఏ బాధ వచ్చింది ఏ కట్టం వచ్చింది బావిలోనే వడదత్తం అంటారు మరి మీ అవ్వేమని అన్నారా మీ అయ్యేమని అన్నారా లేకుంటే చేసుకున్న భర్త గిట్ట ఏమని అన్నారా మొగను కూడా నోసుకున్నాము మొగను కూడా నోసుకున్నాము మరి ఎందుకు ఏ కట్టం వచ్చే పరికి ఏనాడు మాత్రం బాయిల పడి సత్తాను అనుకుంటాను రాబిడ్డ ఒక మాట మా దేవుడి పట్టం మా రాజు పేరు దేశపతి రాజు ఆయన పుట్టిన గడియల్లో మీ ఇద్దరు అంటే ముగ్గురు ఒకటే గడియలో ముగ్గురు ఒకటే నాడు పెళ్లి చేయను మీ రాజు పేరు ఏం పేరు దేశపతి రాజు నా పేరా నా పేరు కోమటి వెంకటమ్మ నా పేరు మేరమంగమ్మ మేరమంగమ్మ కోమటి వెంకటమ్మ రాజు దేశపతి రాజు దేశపతి రాజు మీరు ఒక్కడే గడియలో పుట్టిన కాబట్టి ఒకటి పెళ్లి చేయను ఇక బయలు చేయను కాదు ప్రేమించిన ఆయన కానీ మాది 1 style love 2 style love 1 style love అంటే 1 style love అంటే మేము ఆయన ప్రేమించినాం నా అందాన్ని చూసాను నన్ను మళ్ళీ ప్రేమించదు నీ అందం అంటే అందమే బిడ్డని నన్ను ప్రేమిస్తాను 2 style love 1 style love అయింది ఒక్కరు అడిగి చేతులు కొట్టింది 33 అంగి పట్టిస్తే 60 అంగిలు కుట్టిస్తానని పెళ్లి చేసుకోవడం ఇదన్నా ఇదన్నాక నేను ఇది మస్తు ఎత్తులు కట్టి నేనన్నా ఇది 60 అంగులు కుడతాయి కదా రాజు దేశపతి దండివాడు దాని కూడా ముట్టిగా మీ సొన్న ముట్టిగా మొదల ముగసిరి గల మొగోడైతే 3 తులాల ముచ్చాలిస్తే 60 అంగులు కుట్టి తనని పెళ్లి చేసుకోవడం నేను ఇక అన్నాక ఇక తెప్పించి మాకు ఏడు ఇచ్చాను ఇక దీనికి 7 అంగులు కుట్టి 14 మీటర్లు 7 అంగులు ఇక ముచ్చాల పద్ధతి వస్తాను 7 అంగులు అయ్యో ఈ మాటకి మీరు ఈ మాటకి ఇంత చిన్న మాటకి బయలు పడుతాం అన్నాడు మీరు నాలాంటి మొగలు ఎంత జడగొడతారు నా ఊళ్ళో ఉండదు బయలాడు సాగు అంటే ఆయన మాట కాచి బయలాడు సత్తాను ఈ మాటకే తక్కువ మాట ప్రేమించిన వాడు బతికేందుకు ప్రేమించిన వాడు చావన్నాక మా బతికేందుకు కానీ బయలుపడేద్దామని వచ్చినాం అట్లనా అరే అప్పుడు దేవలక్ష్మి అనుకున్నది మీ రాజు దేశపతి రాదా దండివాడు తన కూడా లక్షలు కోట్ల శ్రీమంతు లక్షలు అన్నమాట తప్పుడు అబద్ధమాడు ముందు పెట్టే ప్రాధాన్యత చెత్తగలవాడు మాట పాట దేవలక్ష్మి అనుకున్నది రాజయ్య నాడు దేశపతి రాజు రేషన్ గల్లోడు ఆట అన్నవాడు తప్పుడు అబద్ధమాడు ముందుకేసిన బాధ వెనుకోది ఎడుపు ఒకవేళ ఏనాడు మాత్రం మీ రాజు దండివాడు ధనకుడయి మూతి మీద మీస ఉండి ముటి మీద మొలతాడు ఉన్నట్టయితే నన్ను పెళ్లి చేసుకుంటే మీ రాజు చూసినా చూడకున్నా గాని ఒకటే కానపులోన వారానా 3 పిల్లల రామరామ చూసినా చూడకున్నా ఒకటే కానపులోన వరాన గంట 3 పిల్లల మంచిగా కూడా చేస్తాను మాటను చూసిన కానీ అదంటే కదా మా రాజు దేశపతి రాజు ఒకటే కాలంలో 3 పిల్లలు అంటే అట్టే ఎత్తు తక్కువ ఎత్తులు కొట్టిందా తవ్వడే ఎత్తు ఇది కొట్టింది తవడే ఎత్తులు అది కొడితే మానిడే ఎత్తు ఇది కొట్టినా ఇది అట్టే ఇది కొట్టింది ఇది తవడే ఎత్తు నా మానిడే ఎత్తు ఇది అట్టే ఎత్తు అవ ఎత్తులు కొట్టి ఎత్తు చల్లగా ఉంటావా ఇది తగ్గని నేను మానని ఇది అట్టాడు ఎత్తు తగ్గని మానదు అట్టాడు ఎత్తులు కొట్టిన ఎత్తు తల మన పేద పోతాడు ఓహో మాది ఊరు అంటవా మాది ఇక్కడికి దగ్గర ఢిల్లీ వెళ్ళిన నగరం
దేవగురు లింగి బిడ్డ నా పేరు దేవలక్ష్మి పూల తోటల కడ మేము చేద్దామంటే ఏనాడు మాత్రం ఇట్లా ఒకటే కానపులోనో ముగ్గురు వరపుత్రులు అంటారట. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నట్టయితే నువ్వు చూసినా చూడకున్నా వరాన గంటదట ముగ్గురు పిల్లలని ఈ మాట పోయి నేను చెప్పినట్టు